ప్రకాష్ రాజ్ గారు మేధావి, చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అందుకని ఏ అంశం మీదనైనా మాట్లాడేయగలరు. కాబట్టి ఆయన మేధావిగానే గుర్తించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన తాజాగా చేసినటువంటి ప్రకటన ఏదైతే తన ఓటే పోయింది బెంగళూరులో అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. సర్ప్రక్రియలో బెంగళూరు నియోజకవర్గంలో పుట్టాను, అక్కడే ఎంపీగా కూడా పోటీ చేశాను, కానీ అదే నియోజకవర్గంలో నా ఓటు తొలగించారు, మళ్ళీ ఓటు రావాలంటే ఎలాంటి పత్రాలు సబ్మిట్ చేయాలో తెలీదు, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ తప్పిదాల్ని ఎండగట్టడం మానను. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. ఇక్కడే అపార్థము అర్థము లేనితనముకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినటువంటి మన వాళ్ళందరూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ ఓటు వాళ్ళ సొంత ఊళ్ళో ఉంటుందా, అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు, వాళ్ళ ఆస్తి కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడే ఉంటారు, కానీ ఓటు ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. 2 ఓట్లు ఉండకూడదు, ఈయన 4 ఓట్లు ఉన్నాయి. ఈయన బెంగళూరులో నా ఓటు ఉంది అంటున్నారు, ఇంకో 3 చోట్ల కూడా ఓటు ఉంది కదా, 4 చోట్ల ఓటు ఉంది అన్న సంగతిని ఎట్ట మర్చిపోతున్నాడు ఆయన. ఏదో ఒక ఓటే ఉంచుకోవాలి. ఇప్పుడు 4 చోట్ల ఇదే అవుతుంది తొలగింపు, 4 చోట్ల ఉన్నప్పుడు తొలగిస్తారు. ఎక్కడ ఉంచుకోవాలో తేల్చుకోవాలి, అసలు 4 మిగతాది పోవాలి. రెండవది, ఎక్కడో అక్కర్లేదు అంటే ఈయన జ్ఞానం సరిగ్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, నిమ్మగడ్డ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా చేశారు. ఆయన సొంతూరు దుగ్గిరాల, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత ఏరియా, కానీ ఆయన ఉండేది హైదరాబాద్. ఆయన తన ఊరిలో ఓటు కావాలని కోరుకున్నారు మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు. ఫస్ట్ ఇవ్వాల, స్థానిక ఎన్నికల అప్పుడు ఆయనే కమిషనర్ ఇవ్వాల, ఆయనే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అడిగింది ఏంటి ప్రొవిజన్ అన్నటువంటిది. ఎన్నికల సంఘం చెప్పింది 6 నెలల పాటు కనీసం తన నియోజకవర్గంలో ఉండాలి, మామూలుగా అయితే 5 ఏళ్ళు ఉండాలి, కానీ 6 నెలలు ఎలక్షన్కి ముందు ఉండాలన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆయన అక్కడ ఉన్నట్టు లెక్క చూపెట్టుకున్నాక ఓటు వచ్చింది. ఎన్నికల కమిషనర్ ఆయన, ఎన్నికల కమిషనర్, ఆయనకి వేరే చోట ఓటు ఉంది, అది వదిలేసుకుని ఇది కావాలంటే ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈయనకి 4 చోట్ల ఓటు ఉందని కేసే పెట్టారు. దాని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే మొన్న మధ్యనే తీసేసుకున్నారు. ఎవరిని మోసం చేస్తాడు, నవ్వుతా వెటకారంగా బీజేపీ చేస్తుంది. ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్నోడు ఈయనది ఓటు తీసి కావాలని చెప్పి పెంట పెట్టుకుంటాడా? ఇంకోటి, అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, వెంటనే ఈసీ సెంటర్లు అంటాడు. ఈసీ సెంటర్ కాదు, ఈసీ తరపున డ్యూటీ చేసేది లోకల్గా ఉన్నటువంటి మన అధికారులే, మన ప్రభుత్వమే, మన ఉద్యోగులే. ఎన్నికల సంఘం అనేటటువంటిది సూపర్వైజర్ మాత్రమే. ఇక్కడ పోయినప్పుడు ఆంధ్రాలో ఏమన్నారు, వైసీపీ వాళ్ళు మా ఓట్లు తీస్తున్నారన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఓట్లు పీకేపిస్తున్నారని బీఆర్ఎస్ అని. అంటే అక్కడ ఏంటి మరి? కాబట్టి ఇది తెలియదా? తెలుసు, కానీ మనకి ఎప్పుడూ కూడా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతున్నామని పేరుతో అబద్ధాన్ని అశుద్ధాన్ని అనర్గళగా మాట్లాడటం అన్నటువంటిది గ్రేట్. ఆయన 4 ఓట్లు ఉన్నాయన్న సంగతి ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు తను ఎంపీగా పోటీ చేశాడు. నరేంద్ర మోడీ గుజరాత్ ఆయన సొంత ముఖ్యమంత్రిగా అక్కడ చేశాడు. ఆయనకి ఇప్పుడు వారణాసిలో ఓటు ఉంది, మరి గుజరాత్ ఓటు పోయినట్టే కదా. ఆయన కూడా నాకు గుజరాత్లో నా ఓటు తీసేశారు, నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే ముఖ్యమంత్రిగా చేశాను అన్నాడు అనుకోండి, ఏముంటుంది? హేగానే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిబంధనల్ని తూనాబొడ్డు అని, నేను మాట్లాడేదే గొప్ప అనేటటువంటిది మనకి అలాంటి ఏది మోడీ మీద ద్వేషము, దేశం మీద ద్వేషము, జాతీయవాదం మీద ద్వేషంతోనూ ఇట్లాంటి తప్పుడు వక్రీకరణలు చేసే వాళ్ళని సమర్థిస్తున్నంతసేపు వీళ్ళు దర్జాగా సాగుతుంటారు.